హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఇంతకుముందు ఈ డాష్బోర్డ్ని మనం పవర్ బిఐలో క్రియేట్ చేసాం కదా. సేమ్ డాష్బోర్డ్ని మనం ఇప్పుడు ట్యాబ్లీలో కూడా క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా ట్యాబ్లీ ఓపెన్ చేసేద్దాం. నేను ఆల్రెడీ ఓపెన్ చేసే వచ్చా. ఇందులో నేను టెక్స్ట్ ఫైల్ తీసుకుంటా, సేమ్ ఫైల్. నేను వాడుతుంది ట్యాబ్లీ పబ్లిక్ అండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, సో ఇది నా ప్రజెంట్ డేటా. ఓకే, సో ఇది నా ప్రజెంట్ డేటా. సారీ, ఇది నా ప్రజెంట్ డేటా. సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే సిటీ కోడ్, సిటీ నేమ్ ఇంతకుముందు ఆల్రెడీ చూపించా కదా, అవన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మన రిఫరెన్స్ కింద మనం ఇది చూసుకుందాం ఏమేమైతే కావాలనో. నేను ఫస్ట్ షీట్ 1కి వెళ్ళిపోతున్నా. షీట్ 1లో నేను స్టార్టింగ్ ఓకే, డాక్టర్స్ బై కేటగిరీ అని ఉంది కదా, నేను మీకోసం అని మార్క్ చేస్తా. సో ఇది ఫస్ట్ ఇది క్రియేట్ చేద్దాం. ఇందులో ట్యాబ్లీలో ఏంటంటే షీట్ వైజ్ క్రియేట్ చేసుకుని తర్వాత ఇదిగో చూడండి ఇక్కడ వర్క్ షీట్స్ అన్నీ క్రియేట్ చేసుకుని తర్వాత డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ మనం షీట్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డాక్టర్స్ బై కేటగిరీ. సో ఈ కేటగిరీ ఓకే, సో కేటగిరీ అనేది ఉంది, డబుల్ క్లిక్ చేసా. అండ్ డాక్టర్ కౌంట్, ఓకే, డాక్టర్ కౌంట్ అనేది కూడా డబుల్ క్లిక్ చేసా. ఇందులో మనకి ఏ దానికి ఎంతెంతమంది డాక్టర్స్ ఉన్నారనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనము ఓకే, సిటీ నేమ్ వచ్చేసి నేను ఫిల్టర్లో తీసుకుంటున్నా. సిటీ నేమ్ ఫిల్టర్స్, ఇందులో నేను యూజ్ ఆల్, అప్లై, ఓకే ఇది నేను ఎంటర్ వ్యూ క్లిక్ చేస్తున్నా. సో అప్పుడు నాకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సో చూడండి, దీన్ని నేను ఏరియా చార్ట్ కింద కన్వర్ట్ చేస్తా. దీన్ని నేను ఏరియా చార్ట్ కింద కన్వర్ట్ చేస్తా. ఆర్ లైన్ చార్ట్, ఓకే, లైన్ చార్ట్ రావట్లేదు, ఏరియా చార్ట్ రావట్లేదు మనమైతే. సో ఇట్లాంటి చార్ట్ తీసుకుందాం. దీన్ని మనము లైన్ కింద కన్వర్ట్ చేద్దాం, లేదనంటే ఏరియా కింద కన్వర్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ డాక్టర్ని మనం కిందికి తీసుకొని వచ్చి కేటగిరీని పైకి తీసుకెళ్దాం. అప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఇది ఎంటైర్ వ్యూ తీసుకుందాం. ఇప్పుడు చూడండి, అలోపతి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదే కదా మనకు అక్కడ కూడా ఉంది. సో వీటికి కౌంట్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి డాక్టర్స్ బై కేటగిరీ, డాక్టర్స్ బై కేటగిరీ. ఓకే, అప్లై, ఓకే. సో మన ఫస్ట్ వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంకో షీట్కి వెళ్దాం. ఇంకో షీట్లో ఏంటి, సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది నేను కలర్ చేంజ్ చేసుకొని తీసుకుంటా. ఇది వచ్చేసి పారాగ్రాఫ్, సేమ్ సెంటర్ కౌంట్. ఇక్కడ ఏంటంటే సెంటర్ అలోపతి అనేది మనకి కేటగిరీ. సో కేటగిరీ వచ్చేసి మనం రోలో తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ సెంటర్ కౌంట్, వెల్నెస్ సెంటర్ నేమ్, ఓకే. ఇది వచ్చేసి మనము ఇక్కడ తీసుకుందాం. అది టెక్స్ట్లో తీసుకొని ఇందులో మనము మెజర్ యాజ్ కౌంట్ తీసుకుందాం. సో మనకి కౌంట్ వచ్చేసింది, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయనేది. సో దీన్ని మనము సేమ్ గ్రాఫ్లో కన్వర్ట్ చేసుకుందాం. మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ సేమ్ మనము దీన్ని తీసుకొచ్చి లేబుల్స్లో వేసాం, సెంటర్ నేమ్ కదా తీసుకున్నది, లేబుల్స్లో వేసాము. అండ్ ఇక్కడ మనము సేమ్ కౌంట్ తీసుకున్నాం. సో అప్పుడు మనకు డేటా లేబుల్స్ అనేటివి కూడా కనిపిస్తాయి అన్నమాట.
సారీ. సో ఇది అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి సెంటర్ కౌంట్ బై కేటగిరీ. ఓకే, అండ్ దీన్ని కూడా నేను ఎంటర్ వ్యూ కింద తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇంకొక షీట్ తీసుకున్నా. ఇందులో నేను సెంటర్ డీటెయిల్స్ ఇవ్వాలి. సెంటర్ డీటెయిల్స్లో ఫస్ట్ సెంటర్ కోడ్, ఓకే. దాని తర్వాత సెంటర్ నేమ్, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి సెంటర్ కాంటాక్ట్ నెంబర్. ఓకే, ఇది వచ్చేసి సెంటర్ డీటెయిల్స్. అప్లై. ఓకే, దీన్ని నేను షో మీ యాస్ టేబుల్ కిందనే తీసుకుంటున్నా. వెల్నెస్ సెంటర్ కాంటాక్ట్ ఇక్కడ, కోడ్ ఇక్కడ. ఓకే, సో దీన్ని కూడా నేను ఎంటర్ వ్యూ కింద తీసుకుంటున్నా. ఓకే, ఇది ఎంటైర్ వ్యూ నాకు తెలిసి ఓకే విడ్త్ అని చెప్పేసి తీసుకుంటున్నా. అప్పుడు నాకు ఇలా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వన్. సో నాకు తెలిసి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వన్ మ్యాప్ ఉంది, లొకేషన్. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే మ్యాప్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నాకు లొకేషన్, సిటీ నేమ్. సో సిటీ నేమ్స్ వచ్చినాయి. అండ్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కూడా తీసుకున్నా. అండ్ నేను దీన్ని మ్యాప్ కింద కన్వర్ట్ చేయొచ్చు. రైట్, సిటీ నేమ్ నేను తీసేస్తున్నా. లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ తీసుకున్నా నేను, యావరేజ్ కాకుండా మెజర్ అండ్ మినిమం. ఇందులో కూడా మెజర్ అండ్ మినిమం తీసుకుంటున్నా. అండ్ దీనికి నేను ఆల్రెడీ సిటీ అక్కడ తీసుకున్నా కదా, సో దానికి నేను ట్యాగింగ్ ఇచ్చేస్తా. సో ఇదేంటనంటే లొకేషన్. ఇది ఒక క్విక్ డాష్బోర్డ్. సో నేను ఇన్ డీటెయిల్గా చేయట్లేదు డాష్బోర్డ్ని. ఇలా తీసుకోకుండా నేను షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ చేసుకుంటా. అప్పుడు నాకు కొంచెం నేను సెట్ చేసుకోవడం పనికి వస్తుంది. దానికంటే ముందు నేను ఇక్కడ సైజ్, ఆటోమేటిక్, ఫిక్స్డ్ సైజ్ అండ్ ఆటోమేటిక్ కింద తీసుకున్నా నేను. ఓకే, డాక్టర్స్ బై కేటగిరీ నాకు ఇక్కడ వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సెంటర్. సో షిఫ్ట్ పట్టుకొని సేమ్ ఇక్కడ నేను తీసుకొస్తున్నా. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, సెంటర్ డీటెయిల్స్. అది కూడా నేను ఇక్కడికి తీసుకొని వచ్చేస్తున్నా. అండ్ నెక్స్ట్ వన్ మ్యాప్. ఓకే, మ్యాప్ కూడా తీసుకున్నా. ఒకసారి నేను షీట్ 1 వెళ్తా. షీట్ 1లో నాకు ఫిల్టర్స్ ఉన్నాయి. అండ్ షీట్ 4లో కూడా నేను సిటీ నేమ్ని ఫిల్టర్స్ కింద తీసుకుంటున్నా. అప్లై. ఓకే, డాష్బోర్డ్. ఓకే, సో నేను ఇక్కడ అన్నిటి కూడా రెస్పాన్సివ్ ఇస్తున్నా. అన్నిటి కూడా నేను ఈ ఫిల్టర్ సింబల్ తీసుకోవడం వల్ల ఏమైంది అనుకుంటే, ఎక్కడైతే మనం సెలెక్ట్ చేస్తామో
సో దానికి సంబంధించిన డేటా మాత్రం మనకి చూపిస్తుంది. ఓకే, ఈ సిటీ నేమ్స్ ఏదైతే నాకు ఫిల్టర్స్ ఉన్నాయో ఇక్కడ పైకి తీసుకెళ్తున్నా అండ్ కస్టమైజ్ మల్టిపుల్ డ్రాప్ డౌన్. ఓకే, నేను ఈ సిటీ నేమ్ని కార్నర్ తీసుకెళ్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కస్టమైజ్లో షో ఆల్ బటన్ ఏమి ఉండదు అండ్ సింగిల్ వాల్యూ డ్రాప్ డౌన్ ఇది. సో నేను ఏదో ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అగర్తల అది చేంజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ సెలెక్ట్ చేస్తా. సో హైదరాబాద్ ఇక్కడ కూడా వచ్చేసింది అండ్ హైదరాబాద్ సంబంధించినవి ఇవి మాత్రము యాక్టివేట్ అయినాయి లేదో అర్థం కావట్లేదు. ఓకే 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 సో ఇప్పుడు మనం షీట్ 1లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఓకే అండ్ ఇక్కడ కూడా సిటీ నేమ్ ఫిల్టర్స్లో ఉంటుంది, అప్లై. ఓకే, షీట్ 3లో కూడా మనకి సిటీ నేమ్ ఫిల్టర్స్లో ఉంటుంది, అప్లై. ఓకే ఓకే సో దీన్ని నేను ఎలా చేసుకుంటానంటే అప్లై టు వర్క్ షీట్స్, ఆల్ యూజింగ్ దిస్ డేటా సోర్స్. సో ఇప్పుడు కనుక నేను సెలెక్ట్ చేసుకున్నట్లయితే చూడండి నాకు అలహాబాద్లో ఎన్ని సెంటర్స్ ఉన్నాయి ఏంటి కౌంట్ అనేది కూడా నాకు క్లియర్గా డేటా అనేది చూపించడం అనేది జరుగుతుంది. ఓకే వెల్నెస్ సెంటర్ కోడ్ ఓకే వెల్నెస్ సెంటర్ కోడ్ సెంటర్ నేమ్ అండ్ సారీ show me in a table. Okay ఓకే సో మనం డాష్బోర్డ్లోకి వెళ్దాం. అంతా కూడా మనం లేటర్ ఆన్ ఇదంతా ఫార్మాటింగ్ చేసుకుందాం. ఫార్మాటింగ్స్ అంతా కూడా నేను తర్వాత నేను చెప్తానని చెప్పేసాను అన్నాను ఆల్రెడీ. ఇక్కడ ఇంకా చాలా ఫార్మాటింగ్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నేను ఒక చిన్న క్విక్ డాష్బోర్డ్ అయితే మీకు వేసి చూపించా. దీనికి ఏం ఫార్మాటింగ్ చేయలే, డేటా ఎలా ఉందో అలానే తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇలా మనం ట్యాబ్లెట్లో క్విక్గా ఒక డాష్బోర్డ్ అనేది వేసి చూడొచ్చు. అండ్ నేను దీన్ని సేవ్ చేసి ఉంచుతాను. ఓకే నేను యూజ్ చేస్తుంది ట్యాబ్లో పబ్లిక్ అనమాట. సో నేను ఇప్పటివరకు ఇంకా సైన్ ఇన్ అవ్వలేదు ఇందులో. సో నేనైతే ఈ డేటా సెట్ని సేవ్ చేసి పెడతా. సో లేటర్ ఆన్ మనం దీని మీద మళ్ళీ వర్క్ చేద్దాము. సో ఇదొక క్విక్ డాష్బోర్డ్ అనమాట ట్యాబ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ట్యాబ్లెట్ గురించి మరిన్ని వీడియోస్, పవర్ బిఐ గురించి మరిన్ని వీడియోస్ అండ్ ఎక్సెల్ గురించి వీడియోస్ తెలుగులో కావాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.